Dear students, statistics quiz questions and answers with explanation ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిట్, if x1, x2, x3 and so on xn are the observations of a given data, then the mean of the observations will be. కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, x1, x2, x3 and so on xn. ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి ఆన్సర్ కూడా ఫార్ములా రూపంలో ఇచ్చాడు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఏ. సెకండ్ బిట్ చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 7.5. ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఇచ్చాడు. మీన్ అంటే ఎక్స్ బార్ 7.5. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఇచ్చాడు, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఇచ్చాడు. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది మనకి బేసికల్గా మీన్కి ఫార్ములా. మీన్ వాల్యూ 7.5 ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 120 ప్లస్ 3K. 120 ప్లస్ 3K బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 30. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 7.5 into 30, that means 225 equals to 120 plus 3K. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 3K ఈక్వల్స్ టు 225 minus 120, that means 105. Then K equals to 105 by 3. K equal to 335 are 105. So our answer is 35. Option. Okay. Third bit చూద్దాం. The mode and mean is given by 7 and 8. మోడ్ వాల్యూ 7 అని ఇచ్చాడు, మీన్ వాల్యూ 8 అని ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. దెన్ ద మీడియన్ ఈజ్. మోడ్కి, మీన్కి, మీడియన్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్కి సంబంధించిన ఫార్ములాని తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని దీన్ని మనం చేయాలి. ఏంటి రిలేషన్ అంటే మోడ్ ఈక్వల్స్ టు 3 into median minus 2 into mean. ఇది మనకి ఈ మూడింటికి గల రిలేషన్కి ఫార్ములా. మోడ్ బాహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ ప్లేస్లో మోడ్ వాల్యూ 7 కదా, మోడ్ వాల్యూ 7 కదా. 7 ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మీడియన్ ప్లేస్లో ఎక్స్ అని అనుకుందాం. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మీన్ వాల్యూ ఇక్కడ 8. 7 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్, 3x మైనస్ 2 8 16. 3x ఈక్వల్స్ టు 7 ప్లస్ 16. 3x ఈక్వల్ టు 23. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 23 by 3. This is our answer. Option C. Okay. Fourth bit చూద్దాం. The mean of the data 4, 10, 5, 9, 12. అలా మనకి 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని మనం సమ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి, బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్
ఇవి ఎన్ని అబ్జర్వేషన్స్? 1 2 3 4 5. సో 5తో మనం డివైడ్ చేయాలి. సో ఇలా చేస్తే మన ఆన్సర్ వస్తుంది. 4 + 10 14, 19, 28, 40. 40/5 that equals to 8. The mean of given data is 8. Option A. 5th bit చూద్దాం. The median of the data 13, 15, 16, 17, 19, 20. ఈ డేటాకి మీడియన్ అడిగాడు. ఫైండ్ ద మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఇచ్చిన డేటా అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మిడిల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి మిడిల్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఒక డేటాలో మిడిల్ వాల్యూసే దానికి మీడియన్ అవుతుంది. ఒకటే మిడిల్ వాల్యూ ఉంటే అదే మీడియన్ అవుతుంది. 2 మిడిల్ వాల్యూస్ ఉంటే ఆ 2 వాల్యూస్ యొక్క యావరేజ్ కట్టాలి, అది మీడియన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో మొత్తం 6 అబ్జర్వేషన్స్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో 2 వాల్యూస్ అనేవి మనకి కనిపిస్తాయి. ఏంటవి? 16 and 17. ఆ 16కి 17కి యావరేజ్ అంటే 16 + 17/2 యావరేజ్. ఆ రెండింటిని కలిపి 2తో డివైడ్ చేయాలి. సో 33/2. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. ఓకే. 6th bit. If the mean of first unnatural numbers is 3n/5, ఫస్ట్ అన్నatural numbers యొక్క మీన్ 3n/5 అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ n. ఇక్కడ ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అన్నatural numbers, సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఇది తెలియాలి. అంటే సిగ్మా n అని కూడా అనొచ్చు. n × n+1/2 ఇది సమ్ ఆఫ్ ద ఫస్ట్ అన్నatural numbers కి ఫార్ములా. ఇక్కడ మనకి మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అన్నatural numbers వాల్యూ వేయాలి. n × n+1/2 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఎన్ని? n. ఇది ఇక్కడ మనకి ఈ విధంగా ఫాలో అయ్యి చేయాలి. మీన్ వాల్యూ మనకి ఇచ్చాడు 3n/5. n × n+1/2n మల్టిప్లై చేస్తుంది కదా, 2n అవుతుంది. ఇక్కడ nకి n క్యాన్సిల్ చేయండి. మనకి ఫైనల్గా ఏం మిగిలిందంటే 3n/5 ఈక్వల్స్ టు n+1/2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ ఫాలో అవుదాం. 2 × 3n 6n ఈక్వల్ టు 5 × n+1 5n+5. ఓకే. ఈ 5nని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 6n - 5n అంటే n ఈక్వల్ టు 5. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. 7th bit. If a+3, a+6, a+9 and a+12 ఈ అబ్జర్వేషన్స్ యొక్క AM అర్థమెటిక్ మీన్ ఈజ్ 10. అడిచ్చిన ఆ డేటా యొక్క మీన్ 10 అని ఇచ్చాడు. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నింటినీ సమ్ చేయండి. a+, a+3+, a+6+, a+9+, a+12 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఇవి? 1 2 3 4 5. 5తో డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని a + a2a + a3a + 4a + 5a 5a + 3 + 6 9 9 + 9 18 18 + 12 30 బై 5.
ఇక్కడ మీన్ ఆల్రెడీ మీన్ వాల్యూ 10 అని ఇచ్చారు కాబట్టి 10కి ఈక్వల్ చేస్తూ మనం ఫాలో అవ్వాలి. 10 ఈక్వల్స్ టు పైన 5 కామన్ తీయండి. a ప్లస్ 6 ఈ 2 టైమ్స్లో 5ని కామన్ తీసాను. 5 ఇంటూ ఏ 5 ఇంటూ 6 30 బై 5. 5కి 5 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 10 ఈక్వల్స్ టు a ప్లస్ 6. దీని నుంచి మనం a వాల్యూ a ఈక్వల్ టు 10 మైనస్ 6, a ఈక్వల్ టు 4. సో అవర్ ఆప్షన్ ఈజ్ D. 8th bit. The class interval of a given observation is 10 to 15. ఒక 10 to 15 అనే ఒక క్లాస్ ఇంటర్వెల్ని అబ్జర్వ్ చేద్దాం. దెన్ ద క్లాస్ మార్క్ ఫర్ దిస్ ఇంటర్వెల్ విల్ బి, ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్లాస్ మార్క్ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. ఇక్కడ అప్పర్ లిమిట్ 15 ప్లస్ లోవర్ లిమిట్ 10 బై 2, 25 బై 2, దట్ ఈక్వల్స్ టు 12.5. ఇది మనకి క్లాస్ మార్క్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. సో అవర్ ఆప్షన్ ఈజ్ B. 9th bit. Construction of a cumulative frequency table is useful in determining the mean, median, mode, all of the above. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది దేన్ని డిటర్మైన్ చేయడానికి మనం ఉపయోగిస్తాము. ఇక్కడ మన ఆన్సర్ మీకు ఎస్ఏ లెక్కల్లో వస్తుంటుంది. మీడియన్ కట్టేటప్పుడు మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాం. ఎందుకంటే మీడియన్ మీద మనకి సమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు, తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే ఒక ఎడిషనల్గా ఒక కాలమ్ని మనం తయారు చేసి మనం మీడియన్కి ఫార్ములా వేసి చేయాలి. సో మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవసరం. సో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది దేనికి అవసరం అవుతుందని చెప్తామంటే మీడియన్. ఆప్షన్ B. నెక్స్ట్ లాస్ట్ బిట్ 10th bit. ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇది 1 మార్క్ కూడా అడగవచ్చు, 2 మార్క్స్ కూడా అడగవచ్చు, బిట్గా కూడా అడగవచ్చు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చాడు, దీనికి మీన్ అడిగాడు. మీన్ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, XI వాల్యూస్, కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. 11కి 3, 14కి 6, 17కి 8, 20కి 7. ఫస్ట్ మనకి మీన్ అనేసరికి ఇమీడియట్గా మనకి ఫార్ములా గుర్తుకు రావాలి. సిగ్మా FI XI బై సిగ్మా FI. ఇది మీన్కి ఫార్ములా. సిగ్మా FI XI అంటే FI XI వాల్యూస్ కనుక్కోవాలి. ఇలా మనం హారిజంటల్గా ఒక టేబుల్ని ఫామ్ చేసుకుందాం. XI వాల్యూస్, FI వాల్యూస్. FI XI వాల్యూ కట్టాలి. 11 into 3 33, 14 into 6 84, 17 into 8 136, 20 into 7 140. ఇవి FI XI వాల్యూస్. ఈ అన్నిటినీ మనం సమ్ చేస్తే సిగ్మా FI XI వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది మనకి? ఇవన్నీ సమ్ చేస్తే యాడ్ చేస్తే 393 వచ్చింది బై సిగ్మా FI. సిగ్మా FI అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. సిగ్మా FI వాల్యూ వస్తుంది. దాని వాల్యూ 24. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 24తో 393ని డివైడ్ చేస్తే ఫైనల్గా మన ఆన్సర్ 16.4 వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి, కాంప్లీట్గా వినండి. విన్న తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్విజ్లో కలుద్దాం. బాయ్.